ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, విచ్ ప్లేస్ వాజ్ సజెస్టెడ్ బై అగస్త్య మహర్షి ఫర్ సీత, రామ అండ్ లక్ష్మణ టు లివ్? అగస్త్య మహర్షి సీతారామ లక్ష్మణులు నివసించడానికి సూచించిన ప్రదేశం పేరేమిటి అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి అయోధ్య, మిథిల, చిత్రకూట, పంచవటి. సమాధానం పంచవటి. మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే, శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించారు. ఒక్క క్షణం ధ్యాన నిమగ్నుడైనాడు మహర్షి. తరువాత శ్రీరామునితో, ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. అక్కడ పొలాలకు జలానికి కొదవలేదు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది అని తెలిపారు. అగస్త్య మహర్షి దగ్గర సెలవు తీసుకొని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు. సీతారామ లక్ష్మణులు నివసించడానికి అగస్త్య మహర్షి సూచించిన ప్రదేశం పేరేమిటి? పంచవటి. పంచవటి ఏ నది తీరంలో ఉంది? గోదావరి నది తీరంలో ఉంది. అదేవిధంగా శ్రీమద్ రామాయణంలో పరిశీలిస్తే, అగస్త్యుడు పలికిన మాటలు విన్న రాముడు వినయంగా ఇలా అన్నారు: నా గురించి, నా భార్య గురించి, నా తమ్ముని గురించి తమరు 4 మంచి మాటలు చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అనుగ్రహానికి పాత్రుడనయ్యాను. నేను ఈ అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ నా వనవాస కాలంను గడపదలుచుకున్నాను. దానికి అనువైన ప్రదేశమును మీరు సూచించండి అని అడిగాడు రాముడు. రామ, ఇక్కడికి 2 యోజనముల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. అక్కడ ఫలములు, కందమూలములు, నిర్మలమైన జలము సమృద్ధిగా లభిస్తుంది. నీవు పంచవటిలో ఒక ఆశ్రమమును నిర్మించుకొని అక్కడ నీ వనవాస కాలంను గడపవచ్చును. నీకు ఇప్పటికే వనవాస కాలము చాలా వరకు గడిచిపోయింది. కొద్ది కాలం మాత్రమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలం కూడా పూర్తి చేసి నీవు నీ తండ్రి మాట నిలబెట్టు, ఆయనను తరింపచేయి. అసలు నిన్ను ఇక్కడే ఉందామనుకున్నాను, కానీ ఒంటరిగా ఉండాలి అన్న నీ మనసులో మాట తెలుసుకొని నిన్ను పంచవటికి పంపుతున్నాను. పంచవటి ఇక్కడకు ఎంతో దూరంలో లేదు, కాబట్టి నీవు ఇక్కడ ఉన్నట్టే పంచవటిలో ఉండవచ్చు. పంచవటి సమీపంలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ జనసంచారం అంతగా ఉండదు. నీవు ప్రశాంతంగా అక్కడ ఉండవచ్చు. అటు చూడు, అక్కడ ఒక మాదుక చెట్ల వనము కనపడుతూ ఉంది. ఆ మాదుక వనముకు ఉత్తరంగా వెళ్ళండి. మీరు ఒక ఎత్తైన ప్రదేశం చేరుకుంటారు. అక్కడి నుండి చూస్తే మీకు పంచవటి కనిపిస్తూ ఉంటుంది అని పంచవటికి వెళ్ళడానికి మార్గం చెప్పారు అగస్త్య మహర్షి. రామలక్ష్మణులు, సీత అగస్త్యునికి నమస్కరించి ఆయన వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. అక్కడి నుండి పంచవటికి బయలుదేరారు. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ రామాయణం అరణ్యకాండంలో 13వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం సరళమైన తెలుగులో మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచ్.